ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు కూడా అలాగే చేసి బయటపడదాం. వాడికి ఫోన్ చేసి సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పు. చేశాను. వాడి నెంబర్ అస్సలు పనిచేయట్లేదు. అయినా యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్లిపోయిన స్కెచ్ ఆర్టిస్ట్ ఎప్పుడు బయటకొస్తాడా, ఎప్పుడు కూతురు గురించి తెలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఎంక్వైరీలో ఎందుకు మొదలు పెట్టారు వీళ్ళు? మర్చిపోయిన వాటిని గుర్తు చేసి వెధవ ఐడియాలు ఇవ్వటమే కదా పల్లవి పని. ఇదంతా దాని వల్లే వచ్చింది. చెవి దగ్గర జోరీగలాగా 1కి 10 సార్లు డౌట్స్ రైజ్ చేస్తే ఆ గుండమ్మ ఆదిలు కలిసి ఈ ఎంక్వైరీ మొదలు పెట్టించారు. అటు కాలేజీలో నాకు, ఈ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది మమ్మీ. అది ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి గీత, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? రాముని ఇంటికి రమ్మన్నాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా రాలేదేంటా అని. అవునా, పిలిచానంటున్నావు కదా, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు లోపలికెళ్ళు. ఓహో, ఆ రాము గారిని ఇంటికి రమ్మన్నావా? చెప్తా నీ సంగతి. ఏంటి కామాక్షి, ఏంటి అలా ఉన్నావు? ఎప్పుడు ఉండేవే కదా కాళ్ళు నొప్పులు. అవునా, చూస్తుంటే నీ కేర్ టేకర్ పల్లవి అసలు పట్టించుకోవడం మానేసింది టోటల్ గా. సరే, నీ కాళ్ళు నేను పడతాను. అయ్యో, ఎందుకే నీకంత శ్రమ? ఎందుకేంటి, నేనెవర్ని? నీ మనవరాలే కదా. సొంత వాళ్ళకి పని వాళ్ళకి ఇదే తేడా. అరే అక్షిత, నువ్వు నానమ్మ కాళ్ళు పడుతున్నావా? ఏ తప్ప? ఆహా, తప్పనట్లేదు. సడన్ గా నీలో ఈ మార్పేంటా అని. అదెప్పుడు మంచిగానే ఉంటుంది, కాకపోతే దానికుండే కొంచెం కోపం వల్ల అందరికీ చెడ్డదాన్లా కనపడుతూ ఉంటుంది. చూడు వైష్ణవి, మేమంతా తన్ని చెడ్డ అనుకున్నామని నువ్వనుకుంటున్నావు. మేమెప్పుడూ అలా అనుకోలేదు. కామాక్షి, కాలేజీలో చాలా జరుగుతున్నాయి తెలుసా?
ఇప్పుడు అవన్నీ అవసరమా? దేని గురించే? మీ అమ్మ వైపు చూస్తావేంటే? అసలేం జరిగిందో చెప్పు. అబ్, ఏమీ లేదు. మొన్న మన ఇంటికి వచ్చాడే ఆ రాము, అదే డౌట్లు క్లియర్ చేస్తానని వచ్చాడు కదా అతను. ఆ, అవును. తనకి మన గీతకి సంథింగ్ సంథింగ్ అని చెప్పి కాలేజీలో గుసగుసలాడుకుంటున్నారు కామాక్షి. దానికి తోడు మన గీత ప్రవర్తన కూడా అలాగే ఉంది మరి. పల్లవికి చెప్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటారు, నీకెందుకు అందంట. అదలా అనగానే వాళ్ళు రాలగొట్టలేకపోయావా? కొడతాను. తనని కొడితే ఇంట్లో ఎవరైనా నన్నే తిడతారు. ఆ పల్లవి చెప్పిందే నమ్ముతారు, కానీ నేను చెప్పింది ఎవరైనా నమ్ముతారా? అదే అత్తయ్య గారు, అయిన వాళ్ళని పక్కన పెట్టి బయట వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వటం వల్ల మనింట్లో ఆడపిల్లకి నష్టం జరిగే వరకు వచ్చింది. ఆ రాము మన ఇంటికి రావటం, గీత గురించి కాలేజీలో గుసగుసలాడుకోవడం, ఇదంతా దానివల్లే కదా. గీత, గీత, అదిగో మళ్ళీ వచ్చాడు కామాక్షి. అవునత్తయ్య, అలవాటు పడ్డాడు కదా. ఇంటి పరువు బయటికి తీసి ఆ గీతని ఏదో ఒకటి చేసే వరకు వస్తూనే ఉంటాడు. గీత, గీత. రాము, నీకోసమే చూస్తున్నా. ఏంటి ఇంత లేట్ చేసావు? నీకు రసగుల్లాలంటే ఇష్టం కదా, ఇవి తెద్దామనే వెళ్ళాను. అందుకే ఆలస్యమైంది. తీసుకో. కామాక్షి, నోర్మోయ్! నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాను. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అసలు ఎవడు రమ్మన్నాడ్రా నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.